నమస్తే. ప్రస్తుతం మన గాంధీ భవన్లో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఒక నోటీస్ బోర్డు పెట్టిరు. సో గ్రంథాలయ కార్యదర్శి అంటూ ఆ నోటీస్ బోర్డులో ఈ లైబ్రరీలో గుమ్ముగూడొద్దు, ఏదైనా ఇతరితర యాక్టివిటీస్కి మరి మీరు తెరలేపొద్దు, ఎందుకంటే ఇక్కడ చదువుకోవాల్సినటువంటి ప్లేసు కేవలం చదువుకే ఉపయోగించాలంటూ మరి అక్కడ నోటీస్ బోర్డులో అంటించారు. దాన్ని కొంత నిరుద్యోగులు అయితే అసహనంగా భావిస్తూ, కొంత నిరుద్యోగులు దాన్ని వ్యతిరేకిస్తూ కొంత సీరియస్ అవుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు, కానీ నోటీసులు పెడుతూ విద్యార్థులను అణగదొక్కాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కొంతమంది నిరుద్యోగులు అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రిజర్వేషన్లతో పాటు ఈ నిరుద్యోగుల అంశం కూడా మాట్లాడదాం. సో చనగాని దయాకర్ గారు మొదటగా ఎట్లా చూస్తారు ఈ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో పెట్టినటువంటి ఆ నోటీస్ మీద నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. సో ఏం చెప్తారు? నిరుద్యోగుల్ని తొక్కాలని చూస్తుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగుల పక్షపాతిగా, ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వంగా, నిరుద్యోగులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి నిరుద్యోగుల పక్షాన్నే ఉంది ఈ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇవాళ మీరు అన్నట్టు చిక్కడపల్లి లైబ్రరీలో అక్కడ ఉన్నటువంటి సీరియస్గా ప్రిపరేషన్కు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి నిరుద్యోగుల భద్రత కానీ, వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కానీ, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే అక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకున్నటువంటి చర్య తప్ప అక్కడ నిరుద్యోగుల గొంతు నొక్కడానికో, నిరుద్యోగులకు అడ్డు రావడానికో కాదు. వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ యొక్క ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం జరిగినటువంటి పరిణామం తప్ప ఏ విద్యా సంస్థల్లో అయినా కూడా విద్యా సంస్థల లోపల కొందరు అసాంఘిక శక్తులు వచ్చి, సంబంధం లేని వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి గందరగోళ ఇబ్బందులు చేసే ప్రయత్నంలో భాగంగా ఓన్లీ ఇది విద్యాలయం, నిరుద్యోగులు చదువుకునే ఒక ప్రిపరేషన్ కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగినటువంటి ప్రక్రియ తప్ప నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టేది కాదు. అది నిరుద్యోగుల భవిష్యత్తు కోసమే, నిరుద్యోగుల భద్రత కోసమే తప్ప అనేది చూడాలి. దీన్ని కొందరు రాజకీయంగా వాడుకొని నిరుద్యోగుల గొంతు నొక్కుతారు. అన్ని యూనివర్సిటీలలో, విద్యా సంస్థల్లో కూడా బయట వారికి అనుమతులు ఉండవు, బయట వ్యక్తులకు ప్రవేశం లేదంటాము. ఎక్కడ వెళ్ళినా కూడా ఐడి కార్డు చూపించమంటారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా కార్డు చూపించి మనం బయటికి వెళ్తాం. అంటే అది అన్ని పరిణామాలండి. దాన్ని ఒక ప్రిన్సిపల్స్ని మనం మెయింటైన్ చేయకపోతే ఎట్లనే అనేది. ఒక చరిత్ర గల సంస్థలోకి ఎవరు పడితే వాళ్ళు రావడానికి కూడా లేదు కదా. కాబట్టి అది ఒక నిరుద్యోగులకు ప్రిపరేషను, అది ఒక గ్రంథాలయం, ప్రముఖ గ్రంథాలయం, హైదరాబాదులో ప్రఖ్యాతిగాంచినటువంటి గ్రంథాలయం కాబట్టి దానికి ఒక విధి విధానాలు అధికారులు చూసుకుంటారు. దానిలో కుట్రకోణం, దాని గురించి ఇంకో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వమే నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంది. ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎప్పుడు ఉద్యోగాలు వేస్తారు? ఈ చాలా రోజుల నుంచి త్వరలో అని చెప్తున్నారు, జాబ్ క్యాలెండర్ అంటున్నారు, 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, కానీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు జెన్యున్గా మరి కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఎప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ఏడాదిలోనే మనం 60,000 ఉద్యోగాల భర్తీ ఒక ప్రక్రియ జరిగింది. నిన్నగాక మన జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా 23,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మార్చి వరకు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 1 by 1 ఆలోచన చేసుకొని ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ విషయం కానీ, జీపీఓ కానీ, నెక్స్ట్ వచ్చే డిఎస్సి ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ గ్రూప్ 1 ఒకటి కోర్టులో వీళ్ళు దాన్ని కుట్రకోణం జరిగి దాన్ని కోర్టులలో డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరిగింది తప్ప ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 1 by 1 ఎక్కడ కూడా బ్యాక్లాక్ లేకుండా చేసి ఈ పాత ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఒకసారి మనం భర్తీ చేసుకున్న తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికల దగ్గర, ప్రతి సభలో నిరుద్యోగుల్ని తలుచుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, యువత భవిష్యత్తు నిలబెట్టాలి తెలంగాణలో అనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒకవైపు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కొందరు దీనిపైన ఉద్యోగాలు ఇవ్వట్లేదు రకరకాలుగానే మాట్లాడే ప్రయత్నం కొందరు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం పుస్తకాల కోసం సీరియస్గా ప్రిపరేషన్ అవుతున్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంది. నిరుద్యోగుల పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళ గురించి మేము ఆలోచించట్లేదు, మేము పట్టించుకోవట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ కానీ, బీజేపీ నాయకులు కానీ నిరుద్యోగులకు మొదటి నుంచి ఒక రాజకీయం చేసే ప్రయత్నం జరిగింది తప్ప ఇవాళ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని కానీ వాళ్ళు అభినందించారు కదా నేను అనేది. కాబట్టి సీరియస్గా ప్రిపరేషన్ అయ్యే నిరుద్యోగులు వాళ్ళ పట్ల మాకు విశ్వాసం ఉంది, ప్రభుత్వం పట్ల కూడా వాళ్ళకు విశ్వాసం ఉంది. భవిష్యత్తులోనే 8 నెలల్లోనే తెలంగాణలో అద్భుతం జరగబోతా ఉన్నాయి. భారీ ఉద్యోగాల కల్పన ఉండబోతా ఉంది.
మనం చెప్పడం కాదు, అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదికల మీద చెప్తూ ఉన్నారు. కేబినెట్ భేటీలో నిర్ణయించారు, మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని. కాబట్టి నిరుద్యోగ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఓపికతో సహనంతో మీ విశ్వాసంతో ఉండండి. మీ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా కాపాడుతుంది. నిరుద్యోగుల భవిష్యత్తు నిలబెట్టాలన్న ఆలోచనతోనే పనిచేస్తూ ఉంది. మనం ఒకవైపు ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఇవాళ ఇంజనీరింగ్ చదివి డిగ్రీ చదివినటువంటి ఫార్మర్ చేసినటువంటి టెక్నికల్ రంగాల్లో కావచ్చు, సాంకేతిక రంగాల్లో కావచ్చు, ఇండస్ట్రియల్ రంగాల్లో కూడా ఉద్యోగాల కల్పన కోసం భారీ ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ, యంగ్ యూనివర్సిటీ, ఐటీఐల్ని కూడా స్థాపించి ఇవాళ ఒకవైపు వాళ్ళకు కూడా ఉద్యోగాల కల్పన ప్రైవేట్ రంగంలో దాదాపు సాంకేతిక రంగాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అక్కడ కూడా ఒక 2-3 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. అంటే మనం కంపెనీలు ఇండస్ట్రీలను డెవలప్ చేసి తెలంగాణలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఎంప్లాయ్మెంట్ హబ్గా తయారు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి గారికి ఉంది. ఈ ప్రభుత్వం ముందు చూపుతోనే పోవడానికి, ఒక విజన్ పెట్టుకోవడానికి, యువత భవిష్యత్తు విజన్ పెట్టుకొని ముందుకెళ్తా ఉంది తప్ప దీని గురించి మనం రాద్ధాంతం చేసి ఇంకో గందరగోళం కావాల్సిన అవసరం లేదు. మీరు ఓపికతో సహనంతో ఉండండి. రానున్న రోజులన్నీ కూడా ఉద్యోగాల భర్తీ కల్పన జరుగుతూ ఉంది. ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఎట్లా చూస్తారు బీసీ 42% రిజర్వేషన్ మీద రామచంద్రరావు చేసిన కామెంట్స్ కావచ్చు, ఇటు బీజేపీ బీఆర్ఎస్ స్టాండ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఆడలేక మధ్యలో తెరువులాగా ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ ముస్లింల్ని సాకుగా పెట్టుకొని బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ 285 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఇవాళ 42% ఇవాళ స్థానిక సంస్థల్లో ఇవ్వడం ఒక ప్రభుత్వం, ఒక చారిత్రాత్మక అంశం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఒక సామాజిక న్యాయ తొలి అడుగు ఈ తెలంగాణలో పడ్డది. కాబట్టి ఇది అందరం కూడా మనం స్వాగతించాల్సిన అవసరం, ఈ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది. దేశంలోనే 70 ఏళ్లుగా హక్కుల కోసం, ఆకాంక్షల కోసం బీసీలు, అణగారిన వర్గాలు ఎదురు చూసి పోరాడినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వాళ్ళ హక్కుల్ని, ఆకాంక్షల్ని గుర్తించి ఇవాళ బీసీలు కూడా రాజకీయంగా స్థానిక సంస్థల్లో వాళ్ళని మనం ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఇవాళ తయారు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి 42% మనం తీసుకొచ్చినాం. ఒకవైపు స్థానిక సంస్థల బిల్లు, ఒకవైపు విద్యా రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో 42% ఇవాళ బీసీలకు ఇవ్వాలనే ఆలోచన తీసుకొస్తే 2 బిల్లులు 3 నెలలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపితే కాలయాపన చేసి ఇవాళ నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని వెనక బీజేపీ నాయకులు బాధ్యత వహించి తీరాల్సిందే, లేకపోతే తెలంగాణలో బీజేపీని ఇక్కడ బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు బీసీల బిల్లుపై మాట్లాడకుండా ఇవాళ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. నేను అంటా ఉన్నాను, బండి సంజయ్ ఇవాళ బీసీ ముస్లింలు ఈరాజు ఇచ్చింది కాదు, మండల కమిషన్లే ఇవాళ బీసీలు ఇవాళ ముస్లింల జాబితాను పొందుపరిచింది. పేద రాజకీయంగా, ఆర్థికంగా, ఇక సామాజికంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలనే ఇవాళ బీసీలలో ముస్లింలు చేర్చి ఇవాళ దూదేకులు, ఫకీర్లు, ఇవాళ కురేషులు, లేకపోతే ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో స్థితిగతుల ఆధారంగా చేర్చబడినటువంటి పేద ముస్లింలు ఇవాళ వాళ్ళకు రిజర్వేషన్లు 4% మాత్రమే రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ హయాంలో 2014లో ఇవాళ 12% రిజర్వేషన్లు ఇవ్వాలని తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇవాళ సుప్రీంకోర్టు ఆధారంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి. ఇవాళ ఇదే కొత్తగా ముస్లింలకు రిజర్వేషన్లని వాళ్ళు ఉన్నటువంటి తినడానికి తిండి లేని ముస్లింలు, ఇవాళ కనీసం గుడ్డ లేనటువంటి ముస్లింలకు ఇవాళ రిజర్వేషన్లు కల్పిస్తూ ఉంది. కాబట్టి ముస్లింల పేరుతో ఇవాళ బీజేపీ రాజకీయం చేసి అసలు హిందువుల పేరుతో బీసీలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ 42%కి మీరు మద్దతు తెలపకుండా, అంగీకరించకుండా, ఆర్డినెన్స్ 9లో మీరు చేర్చకుండా కుట్ర చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఇవాళ బీసీలు వ్యతిరేకులుగా చేర్చడానికి మీరు కుట్రలు చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు మొత్తం కూడా బీజేపీని ఒక శత్రువుగా లేకపోతే దోషిగా నిలబెట్టే రోజులు రాబోతూ ఉన్నాయి. ఇవాళ 3 నెలలుగా మీకు బిల్లులు పంపిస్తే 2 బిల్లులు పంపిస్తే 7 సార్లు క్యాబినెట్ అయింది, 7 బిల్లులు మీరు పాస్ చేస్తారు, కానీ తెలంగాణ పంపినటువంటి బీసీ బిల్లుల పైన ఎక్కడ కూడా మీరు ఆమోదించరు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ 2019లో 103 రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఇవాళ దాదాపు 30 రోజులలోనే మీరు రిజర్వేషన్లు అమలు చేశారు. కాబట్టి ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలేమో ఇవాళ రాజ్యాంగ సవరణలు చేసి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా మీరు చేయగలుగుతారు, కానీ ఇవాళ ప్రభుత్వం బడుగు బలైన వర్గాలకు ఇవాళ రాజ్యాంగ ఫలాలను అందించాలనే ఆలోచనతో ముందుకెళ్తుంటే
దీన్ని అడ్డుకునే ప్రయత్నం బీజేపీలు చేస్తూ ఉంది. అంటే దేశవ్యాప్తంగా బీజేపీ మొత్తం ఆడుతున్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇవాళ మొత్తం కూడా రాజకీయం చేస్తూ ఉంది. ఇవాళ కులగణన జలగణన, ఇవాళ ఒకవైపు రాహుల్ గాంధీ గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఒక ప్రధానమైన కుట్రతోనే ఇవాళ ఒక కులగణన జలగణన చేసి ఇవాళ మేమే చేసినవని చేయించుకోవడానికి కేవలం ఓట్ల రాజకీయం కోసం ఆడుతున్నటువంటి డ్రామా ఇవాళ తెలంగాణలో చారిత్రాత్మకంగా ఇవాళ మొత్తం కూడా అత్యంత పారదర్శకంగా కులగణన చేసి ఇవాళ దాదాపు మనము 3 నెలల్లోనే కులగణన చేసి కేంద్రాన్ని పంపితే ఇంతవరకు దాని మీద చర్చ లేదు. కాబట్టి ఇవాళ బీజేపీ రామచంద్రరావు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ బీసీ సమాజాన్ని అత్యంత బాధకు గురిపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణం కూడా బీజేపీ నాయకులు 8 మంది బీజేపీ ఎంపీల్ని మనం గెలిపించుకున్నాం. వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ బండి సంజయ్ గారు అయితేంది, ఈటల రాజేందర్ గారు అయితేంది, అరవింద్ వీళ్ళందరూ కూడా ఇవాళ 42% 9th షెడ్యూల్లో చేర్చే బాధ్యత మీరు ప్రధానమంత్రి దగ్గర పోతారా లేకపోతే పార్లమెంట్ దగ్గర కూర్చుంటారా అని వేరు విషయం. కానీ ఈ ప్రభుత్వం పంపినటువంటి తీర్మానాన్ని మీరు గౌరవించి ఇవాళ బీసీల హక్కుల కోసం మీరు మాట్లాడాల్సిన అవకాశత ఉంది. కాబట్టి బీసీలు రాజ్యాంగ 42% మీరు అమలు చేస్తారా లేకపోతే బీసీలకు ద్రోహులుగా మిలిగిపోతారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి బడుగు బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఇవాళ రాజ్యాంగ ఫలాలు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అన్ని కులాలకు ఇవాళ ఆత్మగౌరవాన్ని ఇచ్చి ఒకవైపు ఏబీసీ వర్గీకరణ చేసి ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఇవాళ తెలంగాణలో ఒక సామాజిక న్యాయానికి ఒక తొలిమెట్టుగా తెలంగాణ రాష్ట్రం చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి ప్రధానంగా కుట్రతోనే బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపు తమిళనాడులో జరిగింది 9th షెడ్యూల్ ఆధారంగా ఇప్పటివరకు అక్కడ ఉన్నటువంటి విద్యా ఉద్యోగాల్లో 42% జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఎందుకు జరగదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తీర్మానాన్ని మీరు గౌరవించాల్సిందే, అమలు చేయాల్సిందే అని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద చరంగాని దయాకర్ అయితే బీసీలకు 42% రిజర్వేషన్ పక్కా అమలు చేయాల్సిందే. మరి బీజేపీ ఎంపీలు పార్లమెంటు ముగిట దీని మీద ఖచ్చితంగా చర్చించాల్సినట్టు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, రిజర్వేషన్ ఎటువంటి పరిణామాలకు దారి చేపుతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.